గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లావణ్య గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:30 పాతపట్నం పర్లాకుడి బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు మరియు ఆవిడ స్టాఫ్ అలాగే మధ్యవర్తుల సాయంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అలాగే ఇవన్నీ కండక్ట్ చేశారు ఈ గంజాయి గురించి. ఆ సమయంలో ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే దువ్వు సాయి సురేష్ రెడ్డి అని చెప్పేసి ఇతనికి శ్రీకాకుళం రెడ్డికి వేది ఇతను 5.6 కేజీలు గంజాయితోని ఈ 3 ప్యాకెట్ గంజాయితో అక్కడ పట్టుబడ్డాడు. ఇతని గురించి వివరాలు ఏంటంటే ఇతను యాక్చువల్గా ఐటీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ షట్టర్ వర్క్స్ ఏమైనా చేస్తుండేవాడు. ఇతను ఇంకా ఇదే క్రమంలో ఈ పనులు చేసే క్రమంలోనే నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని అలాగే వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఒరిస్సాలోని ఆర్వదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట. ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూలూరుపేటకు చెందిన వ్యక్తికి అందుతామని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లాకంలో గంజాయి తీసుకొని 5.6 కేజీ గంజాయి తీసుకొని శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూలూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకుని వెళ్తాడు అనమాట. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ పట్టుబడ్డాడు. మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇందులోన మన పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది పాతపట్నం సిబ్బంది ఏసీ 1159 టీసీ 2047 వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు. యాక్చువల్గా ఇతను ఐటీ చేశాడు. తర్వాత మధ్య నావికి 6 నెలలు వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు ఇలా ఆశపడి ప్రలోభపడి అవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ పిల్లల బిహేవియర్ మీద తల్లిదండ్రులు కొంచెం గమనించి ఎలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడికు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి. ఇది మన ఎస్పీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు. అందుకని ఇక్కడ చెక్ పోస్ట్ అలాగే గొప్పల ద్వారా చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈవేళ మిలియపుట్టు కేసులో 2023లో పెట్టిన కేసులో మొత్తానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దానికి సంబంధించి కూడా ప్రెస్ నోట్ అక్కడ ఎస్పీ గారి ఆప్షన్ రిలీజ్ చేస్తారు. దీంతో పాటు మహిళలు దిశ శక్తి యాప్ ప్రజెంట్ శక్తి యాప్ ఉంది. ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.